ప్రతి మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కోరారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో ఐసిడిఎస్ విభాగం మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కేవలం ప్రభుత్వం, పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీస్ విభాగం ద్వారా శక్తి యాప్, శక్తి టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు, దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిషోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో, పోస్ట్ తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి సర్వేలో వైజాగ్ నగరం దేశంలో బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా పేర్కొనడం ఆనందించే అంశమని, కేవలం వైజాగ్ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఆడపిల్లలకు భద్రమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. ఆడబిడ్డలు, మహిళలపై అకృత్యాలు జరిగినప్పుడు వాటిపై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావాలని, రిపోర్టింగ్ పెరిగి నేరస్తులకు శిక్షలు పడితే నేర ప్రవృత్తి కలిగిన వారికి వణుకు పుట్టించే గట్టి హెచ్చరికలుగా నిలిచి లింగపరమైన నేరాలు తగ్గుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వలన ఎక్కువ మంది మహిళలు బయటకు వచ్చి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, తద్వారా మహిళా సాధికారత మరింత పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భూమిక వహిస్తారని అన్నారు. మార్నింగ్ స్కిట్ చూసాం కదా మనందరం. Have you really paid attention? That's nice. So how many of you know about POCSO or knew about POCSO before the skit and after the skit? POCSO before the skit? Okay, not bad. So after the skit? After the ilanti below 18 చిన్న పిల్లల మీద జరుగుతుంది అన్నమాట. సో ఇందాక స్కిట్ లో చూస్తే సార్ అన్నట్టు యాజ్ ఏఎస్వి సార్ 2 ఫ్యామిలీస్ చూసాము. హౌ ఒక మామ్ ఎలా రియాక్ట్ అయింది, ఇంకో మామ్ ఎలా రియాక్ట్ అయిందని చూస్తాం. కొంతమందిలో ఏంటంటే ఆడపిల్లల మీద ఎవరైనా లైంగిక దాడులు చేసినా, వేధింపులు చేసినా, టచ్ చేసినా ఒక స్టిగ్మా అంటూ ఉంటుంది. అంటే మనం వచ్చి బయటికి చెప్తే, మా అమ్మాయికి ఇలా జరిగిందని చెప్తే మా అమ్మాయి తప్పు అనుకుంటారు, మా తప్పు అనుకుంటారు అనే స్టిగ్మా చాలా మంది పేరెంట్స్ లో ఉంది. సో వీళ్ళు ఏంటంటే ముందుకొచ్చి చెప్పడానికి హెసిటేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో కూడా కిషోర వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు, దాడులు అనేవి జరుగుతున్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అనమాట. అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే, నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో నేషనల్ భద్రత, ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది. అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం. కానీ కేవలం వైజాగే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దడంలో మన అందరి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు, లేకపోతే తర్వాత స్కూల్స్, కాలేజెస్లో ఉంటారు. కాబట్టి స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్తో పాటు ఎలాగైతే మంచి మార్కులు రావాలని ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెడతారో, అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా భద్రతగా ఉండాలి, లేకపోతే స్కూల్స్, కాలేజెస్లో ఎలా భద్రతగా ఉండాలనే దాని మీద కూడా
అవగాహన అనేది ప్రతి ఒక్కరు కల్పించాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది జనాభా మీద ఒక్కళ్ళ బాధ్యతే కాదు ఇది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజెస్, అలాగే NGOs వీళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గించచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒక కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చెప్పడం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేది మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే తీసుకొచ్చారో స్త్రీ శక్తి కింద, ఎందుకంటే అది కేవలం ఒక ఎలక్షన్ ప్రామిసే కాదు. ఆడపిల్లలు అంటే సంపాదించి ఒక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంచెం ఒక ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతో కనుక తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది బయటకు వస్తారు, పనులు చేసుకుంటారు, మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి చాలా స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో ఆడపిల్లలు భద్రతగా ఉన్నారా లేకపోతే సాధికారత సాధిస్తున్నారా అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి అధినేత ఎవరు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఉంటుందన్నమాట. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ప్రభుత్వం, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానీ చాలా వెరీ క్లియర్గా ఆడపిల్లల భద్రత గురించి ప్రతిసారి చెప్తున్నారు, సాధికారత గురించి. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా ఆంటర్ప్రినర్గా తయారయ్యా అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మనకి ఇలాంటి ఒక మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరూ కూడా పనిచేసి ఆడపిల్లలు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. కేవలం ఒకే ఎజెండాతో మేమందరం కూడా పనిచేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ. ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ముగింపోత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. నిమజ్జనోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వరాదన్న కాకినాడ 3 టౌన్ సిఐ కేవి సత్యనారాయణ. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం 20 లక్షల రూపాయలతో మంచినీటి పథకాన్ని అందించిన ఎన్ఆర్ఐ రాజేష్ కల్లేపల్లి. లాంఛనంగా ప్రారంభించిన జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మరియు రాజేష్ కుటుంబ సభ్యులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.